సో మొత్తానికైతే మనం ఎయిర్ ఫ్రైర్ అయితే అన్బాక్సింగ్ చేశాం కదా. సో మీకు యాక్చువల్లీ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి నేను చూపిస్తానని చెప్పేసి ముందు వీడియోలో అయితే చెప్పాను కదా. ఇన్ కేస్ ఆ వీడియో మీరు చూడకుండా ఉంటే అన్బాక్సింగ్ వీడియో మీకైతే ఇక్కడ పైన కార్డ్స్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకైతే ఆ వీడియో లింక్ అయితే ప్లేస్ చేస్తాను. అక్కడికైతే మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. నాకు ఎంత ప్రైస్ పడింది, సో నేను ఎందుకు ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, ఎందుకు ఆన్లైన్లో తీసుకోలేదు, నాకు ఎక్కడ తీసుకున్నాను, అది కూడా నాకు ఎంత కాస్ట్ పడింది, ఎంత ఆఫర్ వచ్చిందని చెప్పేసి కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడైతే నేను ప్రొవైడ్ చేశాను. మీరైతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మొత్తానికైతే మనం అన్బాక్సింగ్ చేశాం కదా. సో నేనైతే కొన్ని ఆప్షన్స్ ఇక్కడ డిజిటల్ అని చెప్పాను. సో ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి, ఆటోమేటిక్గా అయితే తీసుకుంటారని చెప్పాను నేను ఆల్రెడీ. టైమర్ కానీ టెంపరేచర్ కానీ అవన్నీ కూడా. సో ఇప్పుడైతే ఒకసారి మనమైతే ఆన్ చేసి చూద్దాం దీన్ని. సో యాక్చువల్లీ అయితే ఇది కంప్లీట్గా కూడా డిజిటల్ అనమాట. అంటే టచ్ అనమాట, అంటే ఎక్కడ కూడా మాన్యువల్గా కూడా నాబ్స్ అవన్నీ కూడా ఏమి ఉండవు. సో ఆన్ చేసినప్పుడు మీకు చూసారు కదా, ఇవన్నీ పడేసి ఆటోమేటిక్గా అది మళ్ళీ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ మన ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో దీని అయితే మనం టచ్ చేయాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే ఆన్ అయింది. ఇక్కడ మనకు యాక్చువల్గా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ పైన అయితే కొంచెం వెజిటేబుల్స్కి కానీ వాటికి సంబంధించినవి, ఇలాగే ఫిష్ ఉంది, ఇంకా అలాగే ఇవి కూడా కొన్ని అంటే రకరకాల వెజిటేబుల్స్ అనమాట. ఆమె చెప్పింది అనమాట, వాళ్ళు అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ కేస్ మనకు అర్థం కాకపోతే మన దగ్గర ఒక మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు దాంతోపాటు, అది ఏ ఆప్షన్ దేనికి వర్క్ అవుతుంది అని చెప్పేసి కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇది చికెన్కి కానీ మీట్కి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కొంచెం కేక్ బేకింగ్కి కానీ, సో వాటికి సంబంధించినవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి మనకు టైమర్ పెంచుకోవడానికి, ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ సపోజ్ చికెన్ సెలెక్ట్ చేసుకుందాము. చికెన్ సెలెక్ట్ చేసుకుంటే 21 minutes టైం పడింది. ఇన్ కేస్ మనకు ఆ 21 minutes సరిపోదు, మనం కొంచెం టెంపరేచర్ మినిట్స్ ఆఫ్ టైం మనం పెంచుకోవాలనుకున్నప్పుడు అయితే మనం దానిట్లో టైమర్ మీద క్లిక్ చేస్తే 21 minutes వచ్చింది కదా, అప్పుడు మనం పెంచుకోవచ్చు ఎన్ని మినిట్స్ కావాలని చెప్పేసి. సో ఈ విధంగా అయితే మనమైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ మనం బ్యాక్ రావాలంటే మళ్ళీ సేమ్ ఈ టైం సింబల్ మీద నొక్కితే ఒక స్టెప్ బ్యాక్ అయితే వస్తాము. అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఫిష్ ఉంది కదా, సో ఫిష్ పైన నొక్కితే 200 degrees సెంటిగ్రేడ్ చూపిస్తుంది, అలాగే 23 minutes చూపిస్తుంది. ఇన్ కేస్ మనం టెంపరేచర్ని పెంచుకోవాలి, 200 కన్నా ఎక్కువ పెంచుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ టెంపరేచర్ సింబల్ ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు 200 వచ్చింది కదా, సో మనం దీని అయితే పెంచుకోవచ్చు. సో మ్యాక్సిమం 200 ఉన్నట్టుంది దీంట్లో, అంతకు మించి అయితే తీసుకోవట్లేదు. ఇన్ కేస్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు అనుకుంటున్నా తెలిసి. సో తగ్గించుకోవడం అయితే తగ్గించుకోగలుగుతున్నాము. మ్యాక్సిమం 200 degrees ఇది సపోర్ట్ చేస్తున్నట్టుంది. సో ఇన్ కేస్ మనం ఒక స్టెప్ బ్యాక్ రావాలనుకుంటే మళ్ళీ సేమ్ టెంపరేచర్ సింబల్ పైన క్లిక్ చేస్తే అక్కడైతే వచ్చేస్తాము. ఇన్ కేస్ మనం దాన్ని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, స్టాప్ బటన్. సో దీని మీద క్లిక్ చేస్తే ఆ మోడ్ అయితే యాక్టివేట్ అయిపోయేసి మనకైతే ప్రాసెస్ అయితే రన్ అవుతుంది అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీంట్లో బెటర్ ఆప్షన్, మనం లోపల ఫుడ్ అవుతుందా కాలేదా అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా గ్లాస్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ లైట్ లేదు, సో మనకు లైట్ ఆన్ ఆఫ్కి కూడా బటన్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో మనమైతే ఆన్ చేసాము. ఇప్పుడు కింద మీకైతే కనిపిస్తూ ఉంటుంది ఫుడ్ అవుతుందా లేకపోతే అవ్వట్లేదా, ఏంది సంగతి, ఎంత దాకా వచ్చింది, మాడిపోతుందా లేకపోతే అట్లా కొంచెం రోస్ట్ అయిందా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఆ ఆప్షన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ బటన్ ఏంటంటే, ఇన్ కేస్ ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో, సో లోపల ఫుడ్ని కూడా మనం ఏదైనా రీహీట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ బటన్ క్లిక్ చేస్తే ఫుడ్ అయితే రీహీట్ అయితే అవుతుంది అనమాట. సో చూద్దాం అది కూడా. సో ఇప్పుడు ఆన్లో ఉంది. సో ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇప్పుడు ఆఫ్లో ఉంది, అంటే హీటింగ్ ఆప్షన్ అని తెలిసి. సో అంటే ఆటోమేటిక్ హీట్ అనమాట. ఇది పెట్టిన తర్వాత ఎన్ని మినిట్స్ టైం అని చెప్పేసి అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీని మీద నాకు కూడా కొంచెం, అంటే నేను ఎప్పుడు చూడలేదు అంత క్లారిటీగా. సో ఈ ఆప్షన్ గురించి అయితే నేను కొంచెం డీటెయిల్స్ తెలుసుకొని ఇది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు ఫర్దర్గా వచ్చే వీడియోస్ అయితే చూపిస్తాను. సో నేనైతే ఇందులో ప్లేస్ చేయడానికి యాక్చువల్లీ ఇది ఓపెన్ చేస్తే ఇందులో మనం డైరెక్ట్గా అయితే ప్లేస్ చేయడం కదా ఫుడ్ అనేది. సో కొంచెం మనం మౌల్స్లో అయితే పెట్టుకోవాలంటే పేపర్ ప్లేట్స్ లాంటివి. సో నేను వాటి కోసం అయితే ఆ మౌల్స్ అయితే నేనైతే ఆర్డర్ పెట్టేసాను అనమాట బ్లింకిట్లో. సో అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇలా వస్తాయి మౌల్స్ అనేటివి. దీని అయితే ఒక నిమిషం ఆఫ్ చేద్దాము. సో ఇలా అయితే వస్తాయి అన్నమాట చిన్న చిన్నవి మౌల్స్. సో ఇంత పత్తలాగా ఉంటాయి. సో దీన్ని జస్ట్ ఇందులో పెట్టేసుకొని మనము ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయంటే దీంట్లో పెట్టేసుకోవచ్చు. అలాగే కొంచెం పెద్దవి కూడా ఉంటాయి మనకి యాక్చువల్లీ, బయట మనం చూసి తీసుకుంటే మనకు సరిపోతుంది. సో మేమైతే ప్రజెంట్ ఏంటంటే ఇద్దరమే కాబట్టి మేమైతే చిన్నగా ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా ఎక్కువ మంది 4 to 5 people కానీ ఉంటే మీరైతే కొంచెం పెద్దగా ఆర్డర్ పెట్టుకునేసి దీంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫుడ్ అనేది. సో ఇంకా దాంట్లో పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకుంటే మనము ఫుడ్ అయితే తయారవుతుంది. అలాగే నేను చెప్పినట్లు ఇందులో ఆల్రెడీ హోమ్ మేడ్ అప్లికేషన్ అయితే ఉంది. సో హోమ్ మేడ్ అప్లికేషన్ మీరు కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫోన్ త్రూ దీన్ని అయితే మీరైతే కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ కూడా ఇందులో ఒకటి బెటర్గా అయితే నాకైతే అనిపించింది.
సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మనం తర్వాత ఫర్దర్గా ఏదైనా కుకింగ్ వీడియోస్ దీంట్లో కానీ చేస్తున్నట్లయితే మనమైతే అవి కూడా పోస్ట్ చేస్తాము. అంటే ఎలా వస్తుంది ఫుడ్ ఐటమ్ అనేది, మనకు కరెక్ట్గా మంచిగా కుక్ అవుతుందా, లోపల అవ్వట్లేదా, లేకపోతే అన్ఈవెన్గా కుక్ అవుతుందా అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే మీకు అప్కమింగ్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. బాయ్.